థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరి ఒకసారి అవకాశం ప్రైజ్ లాడక అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి అలాగే మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. అయితే మీరు నా స్క్రీన్ కనపడుతుందని అనుకుంటున్నాను. ఈ దినము మనము వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు ఒకసారి ఈ యొక్క వచనాన్ని చూడాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఉంది కదా, యేసు ప్రభుల వారు ఫిలిప్పిదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడిగినప్పుడు ఆ శిష్యులు ఏమంటారంటే, వాళ్ళు వెళ్ళి కనుక్కొని కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, అయితే కొంతమంది ప్రవక్తలలో ఒక ప్రవక్త అని అనుకుంటా ఉన్నారు అని వారు యేసు ప్రభుల వారికి వారి యొక్క శిష్యులు జవాబు ఇచ్చినప్పుడు యేసు ప్రభుల వారు నెక్స్ట్ ఏమంటారంటే, అయితే మీరు నేను ఎవడనని అనుకుంటున్నారు అని డైరెక్ట్ గా ఆ శిష్యులని క్వశ్చన్ అడుగుతారు. ఆ ప్రశ్న అడిగినప్పుడు లీడర్ కదా, మొట్టమొదట నోరు తెరిచేటటువంటి లీడరు సీమోను పేతురు గారు ఏమంటారంటే, మీరు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పుచున్నానని చెప్పి వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. అప్పుడు వెంటనే యేసు ప్రభుల వారు, తండ్రి అయిన నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఇది నీకు తెలియదు అని యేసు ప్రభుల వారు చెప్పిన ఆ సన్నివేశాన్ని సందర్భాన్ని నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. అయితే దయచేసి గమనించండి, ఈ వాక్య భాగం వింటూ ఉన్నప్పుడు నాకు నీకు అడిగేటటువంటి క్వశ్చన్ ఏమొస్తుందంటే, రైట్ నౌ ఇప్పటికిప్పుడు యేసు ప్రభుల వారు ఒకవేళ నిన్ను ఆ క్వశ్చన్ అడిగితే, నిన్ను నన్ను ఆ ప్రశ్న అడిగితే మనము ఏమని చెప్పగలుగుతాం? వ్యక్తిగతంగా యేసు ప్రభుల వారు నీకు ఏమై ఉంటున్నారు? వ్యక్తిగతంగా ఆ యొక్క యేసు ప్రభుల వారు నువ్వేమనుకుంటున్నావు? నీ హృదయములో నువ్వేమనుకుంటున్నావు? ఇది వరకు అన్నారు కదా, మనకు సమయం లేదు కాబట్టి వరకు ఒకరికి ఇద్దరికి మాత్రమే ఆరాధన చేసే అవకాశం ఇస్తున్నారని. అయితే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, నిజంగా మనకు అవకాశం ఉండకపోయినా మన హృదయములో నీవు నేను అనుభవించేటటువంటి ఆ యేసు ప్రభుల వారి గురించి తక్షణము ఇప్పటికిప్పుడు యేసు ప్రభుల వారు అడిగితే నీ నుంచి నీ హృదయంలో ఏదైతే దాగి ఉందో, ఏదైతే అనుభవిస్తున్నావో ఆ హృదయంలో నుంచి ఒకవేళ నోటితో ఈరోజు ఒకవేళ నువ్వు చెప్పాలనుకుంటే ఆ ఒక మాట అయినా రెండు మాటలైనా ఏమైనా ఉన్నాయా? దయచేసి గమనించండి, మనము ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు 100 ఐటమ్స్ బఫే అని, లేదా ఒకవేళ మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 125 ఐటమ్స్ అని ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిపోతా ఉంటది కదా. సో వాళ్ళు లేదా మనం వెళ్ళిన హోటల్కి 100 లేదా 150 ఐటమ్స్ ఉండే హోటల్కి వెళ్ళి తినాలని ప్రయత్నం చేస్తాం. 150 తింటామా? తినలేం. కానీ కొన్ని మనము తినగలుగుతాం. ఏదో మనకి ఇష్టమైన కొన్ని వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ కొన్ని తినగలుగుతాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఎవరైనా రే నీకు ఏ ఐటమ్ నచ్చిందిరా అంటే పలానా ఐటమ్ అని మనం చెప్తాం. ఒకవేళ 150 తినలేకపోయినా లేదా 100 ఐటమ్స్ తినలేకపోయినా రే నాకు ఈ ఐటమ్ భలే నచ్చింది అని చెప్తాం కదా. ఆ విధంగా యేసు ప్రభుల వారిని నీవు నేను అనుభవించే ఆ యొక్క దినాలలో ఈ దినము వీలైతే నేను కొంచెము వేరే రకంగా ఈ యొక్క బైబిల్ స్టడీని చేయాలని ఆశపడతా ఉంటున్నాను. మీ యొక్క పేరును నేను డిస్ప్లే చేస్తాను. ఆ పేరును మీ యొక్క పేరును డిస్ప్లే చేసినప్పుడు హృదయములో మీరు అనుభవిస్తున్న ఏదైనా 1-2, నాకు తెలిసి చాలా ఉండొచ్చు, 5 లేదా 10 ఉండొచ్చు. కానీ ఈ దినము ఈ క్షణము ఒక్కటి ఏదైనా క్రీస్తు ప్రభుల వారిని అంటే ఏమనుకుంటున్నావు, ఏమనుభవిస్తున్నావు అని చెప్పి నీవు నీ హృదయంలో నుంచి ఏదైనా ఒక ఐటెం చెప్పేదానికి, లేదా 2 లేదా 3 గుణగణాలు, ఆయనకు ఉండే బిరుదులు, ఆయనకు ఉండే నామములు, ఆయనను నువ్వు ఏ విధంగా వ్యక్తిగతంగా అనుభవిస్తున్నావో అనుభవపూర్వకమైన ఒక మాటను లేదా 2 మాటల్ని మేబీ 2-3 సెకండ్లలో, నాట్ మోర్ దెన్
5 seconds, ఎందుకంటే ఒక్కొక్కరు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే సమయం ఉండదు కాబట్టి మాక్సిమం నేను మీ పేరు డిస్ప్లే చేస్తాను, మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు నిజంగా ఒకవేళ ఒక కుటుంబంలో వరుసగా ఒక్కొక్కరు చెప్పాలనుకుంటే చక్క మీరు చెప్పేశారంటే నెక్స్ట్ మెంబర్ కి మనము, నెక్స్ట్ డివైస్ కి మనము, నెక్స్ట్ ఫ్యామిలీకి వెళ్ళొచ్చు. దయచేసి ఆ విధంగా ఒక 5-6 నిమిషాలు లేదా 10 నిమిషాలని మనము సమయం గడపాలని నేను ఆశపడతా ఉంటున్నాను. దయచేసి చాలా త్వరగా మేబీ మనము అన్నతో స్టార్ట్ చేయొచ్చు. అన్న వాళ్ళ ఫ్యామిలీ నుండి. ఓకే జోసఫ్ రెడీ. నేను జోసఫ్ చెప్పండి, స్టార్ట్ చేయమంటారా? ఎస్ అన్న, మీరు మీ ఫ్యామిలీలో మంచి కాపరి, దైవ కుమారుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, నా ఆశ్రయ దుర్గము, నా ఎత్తైన కోట, నా అన్న, నేను నమ్ముకున్న నా సహాయకుడు, నా మంచి స్నేహితుడు. చాలా థ్యాంక్ యూ అన్న. ఒకవేళ ఇంకా ఎవరైనా కుటుంబంలో చెప్పాలంటే చెప్పచ్చు, లేదంటే నెక్స్ట్ ఫ్యామిలీకి మనం వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్ జోసెఫ్. ఎస్ అక్క. మంచి కాపరి, రక్షకుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. శామ్యూల్, నిమ్లమ్మ శామ్యూల్. శామ్యూల్ లోకరక్షకుడు, నాడుని ఏకైక కుమారుడు, తండ్రి దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, నా నిజ రక్షకుడు, నా మంచి కాపరి, నా నిజ స్నేహితుడు. బ్లెస్సీ ఫ్యామిలీ, దివాకర్ ఫ్యామిలీ. మార్గదర్శకుడు, తండ్రి బాహువు, మంచి కాపరి, మంచి స్నేహితుడు, నా వెరీ గుడ్. సౌభాగ్యక్క ఫ్యామిలీ. సౌభాగ్యక్క. ప్రైజ్ ది లార్డ్ అన్నా. అక్క నా చెప్పండి. మంచి కాపరి, నా స్నేహితుడు, ఆశ్చర్యకరుడు, నన్ను స్వస్థపరచు యెహోవా, పునరుత్థానుడై నా కొరకు సమాధి గెలిచి లేచినాడు, గొప్ప దేవుడు. థ్యాంక్ యూ బ్రదర్. కొంచెం పైన అది శామ్యూల్ పైన కొంచెం బ్లాక్ గా పడతా ఉంది శామ్యూల్ స్క్రీన్ మీద, పేరు సరిగ్గా. శాంతి కుమారి అమ్మ ఫ్యామిలీ. ప్రవీణ్ వాళ్ళు. ప్రవీణ్ డ్రైవింగ్ లో ఉంటాడు. యెహోవా నా కాపరి, యెహోవా రాఫా, క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? సువర్ణ మేరీ సిస్టర్ గారు, హైదరాబాద్. ప్రాణ రక్షకుడు, నా ప్రధాన కాపరి, సజీవుడగు దేవుడు, నా నిజ స్నేహితుడు, నా ఆశ్రయము, నా దుర్గము, నా కేడమైనటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, నా మంచి కాపరి, నన్ను స్వస్థపరచు యెహోవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. లలితక్క. థ్యాంక్ యూ సిస్టర్. లలితక్క. ప్రైజ్ ది లార్డ్ అన్నా. అక్క మీరే చెప్పండి. నా కోసం ప్రాణం పెట్టిన నా విమోచకుడు, నన్ను కాచి కావడి రక్షించి పోషించి నన్ను బ్రతికించే నా దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, నా కోసం నన్ను ఎంతగానో ఆయన అరిచేతిలో చెప్పుకొని ఎన్నో ఆపల్లో, ఇరుకుల, ఇబ్బందులు, అనారోగ్య స్థితిలో నన్ను కాచి కాపాడి రక్షించిన నా ప్రేమ గల నా పరమ తండ్రి, నేను ఆయన స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్నా. శాంతి, గుంటూరు శాంతి. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అవ్వా. నా ఆదరణకర్త, నా నిజ స్నేహితుడు, నా పాపముల కొరకై కల్వరిగిరిలో నాకు తన రక్తాన్ని కార్చిన నా రక్షకుడు. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. స్నేహలత అక్క. స్నేహమ్మా. అన్నా
అమ్మా మీరేమా? అలా ఇప్పుడే జాయిన్ అయినాను. నాకు ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ జోసెఫ్. చెప్పండి. ఓకే. అమ్మా మనకి యేసు ప్రభు మనకి ఏమై ఉన్నాడు? నా రక్షకుడు, నా పోషకుడు, నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రాణదాత, అన్ని సమయాలలో నాకు చాలినటువంటి దేవుడు, ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు. అన్ని సమయాలలో నన్ను ఓదారుస్తూ కాపాడుతూ నన్ను హత్తుకున్నటువంటి దేవుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి చెల్లని కాక. థ్యాంక్ యూ. అటు బద్వేల్ సునీల్ ఫ్యామిలీ. బద్వేల్ సునీల్. పాపినైన నా కొరకు రక్షించినటువంటి రక్షణకర్త, ఆదరణకర్త, నా జీవితానికి వెలుగైన దేవుడు, సర్వోన్నతుడు, మహిమాస్వరూపి అయిన దేవుడు, జీవాధిపతి, మా పోషకుడు, మా ఆదరణకర్త, పునరుత్థాన దేవుడు. హల్లెలూయా. బేబీ అండ్ ఫ్యామిలీ, హైదరాబాద్ బేబీ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సునీల్. బేబీ అండ్ ఫ్యామిలీ. నా కాపరి, నా కోసం కల్వరి శిలువలో రక్తం కాచిన దేవుడు, నా తండ్రివైన, నా వేదనలో బాధ తండ్రివైన దేవా, నాకు ఎన్నో మేలు చేసిన దేవా, నీకే స్తోత్రం తండ్రి. ప్రైజ్ లార్డ్ మా. థ్యాంక్ యూ. ప్రసన్న హనీషా. ప్రైజ్ లార్డ్ అంకుల్. అమ్మ ప్రైజ్ లార్డ్ అన్న. నాకు జీవం ఇచ్చిన తండ్రి దేవుడు, తన ప్రాణం నా కొరకు దారపోసిన దేవుడు తండ్రి యేసయ్య, మృత్యుంజయుడు తండ్రి యేసయ్య, జీవం గల తండ్రి యేసయ్య, పోషకుడుగా ఉన్న తండ్రి యేసయ్య, నా రక్షణకర్తగా ఉన్న తండ్రి యేసయ్య, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అయిన తండ్రి యేసయ్య, నిత్య న్యాయాధిపతిగా ఉంటున్న తండ్రి, మహోన్నతుడుగా ఉన్న తండ్రి యేసయ్య, రాజులకు రాజుగా ఉన్న తండ్రిగా యేసయ్య, తండ్రి అనుదినం తండ్రి యేసయ్య, నన్ను కనురేపలాగా కాచి కాపాడుతున్న తండ్రి, మంచి కాపరిగా ఉన్న తండ్రి యేసయ్య, నా కుటుంబ న్యాయాధిపతిగా ఉంటున్న తండ్రి యేసయ్య, నా పోషకుడిగా, రక్షకుడుగా, అండగా బండగా ఉండు తండ్రి, అనుక్షణం కనురేపలాగా కాచి కాపాడుతూ పోషిస్తున్న తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిన్ని హైదరాబాద్. ప్రైజ్ లార్డ్ అంకుల్. అమ్మా చెప్పు. యుధా గోత్రపు సింహం చెప్పలా ఇంతకు. ఓకే చిన్ని. అంకుల్ అంటే యేసు ప్రభు నా జీవితంలో ఏమైనాడు అదే ఏమనుకుంటున్నావు యేసు ప్రభు గురించి? యేసు ప్రభు వారిని నేను నా తండ్రి, నా తల్లి, నా స్నేహితుడు, నా అన్న, నా సహోదరుడు నేను అనుకుంటున్నాను అంకుల్. ఎందుకంటే నాకు ప్రతి విషయంలో నా సమస్య. ఓకే అంకుల్. అయితే నా సంతోషం ఆయనే, నా బలము ఆయనే, నా శక్తి ఆయనే, నా నిరీక్షణ ఆయనే, నా సమస్తము, నా ఆధారము, నేను దాక్కున్న చోటు, నిరీక్షణ, నా సంతోషం అన్ని ఆయనే అంకుల్. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. చంద్రకళ సిస్టర్ గారు కడప. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. యేసు ప్రభుల వారు నాకు పోషణకర్తగాను, నా పాప విమోచకుడుగాను, నాకు నిత్య నివాసిగాను, మెస్సయ్య, నా పరలోకపు వైద్యుడు, ప్రేమ గల తండ్రి, నిత్యుడగు తండ్రి, ఆదరణకర్త, నా ప్రాణదాత, ఎబినేజరు, రాఫా, షాలేము, నాకు చాలిన దేవుడు, నాకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు దేవుడు, అద్వితీయ సత్యదేవుడైనటువంటి యేసయ్య, నా మంచి కాపరి, నాకు రాజాది రాజు, నా జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి, నా అబ్బా, నా తల్లి, నా మొత్తం సర్వం. చాలా పేరు చెప్పేశారు చంద్రకళ సిస్టర్ గారు. వాణి సిస్టర్ గారు గూడూరు. వాణి సిస్టర్ గారు, కేకే వాణి సిస్టర్ గారు గూడూరు. ప్రైజ్ లార్డ్. నా కొరకు, మా కొరకు ఈ భూలోకాన్ని అంతటినీ రక్షించటం కోసం, పాప విమోచన, పరలోక భాగ్యం ఇవ్వటం కోసం, పరలోకం నుంచి విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా ఈ పాపపు లోకానికి వచ్చి నా కొరకు శిలువ శ్రమను అనుభవించి మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచిన నా యేసయ్య నాకు సర్వస్వం. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. సువర్ణ ఎల్ఐసి సిస్టర్ కడప. సువర్ణ సిస్టర్ ఎల్ఐసి కడప. సువర్ణ సిస్టర్ గారు ఎల్ఐసి కడప. సరోజమ్మ ప్రవీణ్. సరోజమ్మ కడప.
కృపామయుడు, రక్షకుడు, హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు, ఆశ్రయదుర్గము, ఆపత్కాలంలో నేను నమ్ముకునదగిన నా సహాయకుడు, నా ప్రాణ విమోచకుడు, ఆయన నీతి న్యాయములు జరిగించే తండ్రి, నా ప్రభు నన్ను ఎక్కువగా ప్రేమించే నా తండ్రి. ప్రైజ్ లార్డ్ మా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. మేరీ రాజ్యం సిస్టర్ కడప. ఉన్నతుడు, పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, మా పోషకుడు, మా ఆశ్రయదుర్గము, మా ప్రాణదుర్గము, మా సమస్తమైన దేవుడు. హల్లెలూయా. Praise the Lord. థ్యాంక్ యూ మా. శాంతకుమారి ఆల్రెడీ అయిపోయింది. జోసఫ్ శాంతకుమారి అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ప్రిన్సీ ఏంజల్, బెంగళూరు ప్రిన్సీ. యేసు ప్రభు మనకి ఏమై ఉన్నాడు? నెక్స్ట్ చూద్దాం అయితే. ప్రిన్సీ. అనురాధ యేసు ప్రభు మనకి ఏమై ఉన్నాడు? నీకేమైనా ఉన్నాడు చెప్పగలమా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మా. యేసు ప్రభువు నా సొంత రక్షకుడు, హల్లెలూయా. నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత, ఆయన కృపలో నిత్యము నన్ను వర్ధిల్ల చేయుచున్న నా దేవుడు, నా యేసయ్య, నా తండ్రి, నా ప్రభువు, నా కాపరి, నా విమోచకుడు, సమస్తము ఆయనే నాకై ఉన్నాడు. హల్లెలూయా. నా యజమానుడు కూడా. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ మా. థ్యాంక్ యూ. చిన్నబాబు కర్నూలు, చిన్నబాబు కర్నూలు. నా ప్రాణ స్నేహితుడు, ప్రాణం పెట్టిన రక్షకుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు, నాకు సంతోషం, సమాధానము, ఆనందం కలుగజేసిన తండ్రి, నా మార్గమును సరళం చేస్తున్న తండ్రి, నన్ను నా పక్షంలో యుద్ధం చేస్తున్న దేవుడు. థ్యాంక్ యూ చిన్నబాబు. సునీల్, పెద్ద సునీల్ కడప. లైన్ లో ఉన్నాడా? డబుల్ టైం పడింది ఒక పెద్ద సునీల్ లేదా? జయరాజ్ ఫ్యామిలీ కడప. యేసు ప్రభు మనకి ఏమై ఉన్నాడు? జయరాజ్ అండ్ ఫ్యామిలీ లేడా? జయరాజ్. థ్యాంక్ యూ అన్న. మేబీ ఎస్ అన్న. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి. సుధీర్, సుధీర్, నేను మర్చిపోయాము. ఇంకా సుధీర్ మీరు అవును కదా, మీరు కూడా ఉన్నారు. సుధీర్ ఉన్నాడు, మీరు చెప్పండి. నతనేల్, సుధీర్, సారీ నతనేల్. ఇక్కడ 2-3 పేర్లు రిపీట్ అయినాయి. నేను బై మిస్టేక్ నతన్ పేరు రాయడము కాపీ పేస్ట్ లో ఇట్లా అయింది. నతనేల్, సారీ. ఓకే సుధీర్. నా పాపాలు క్షమించి నా శాపాన్ని కొట్టివేసి నా కొరకు ప్రాణం అర్పించిన నా నిజ స్నేహితుడు, ఉదయం వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడే నా కన్న తండ్రి. గ్లోరీ లార్డ్. థ్యాంక్ యూ. నతనేల్. ఐదుగురు నతనేల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. నిజంగా అంకుల్, పైన మీరు చెప్పినట్టు అన్ని చెప్పచ్చు అంకుల్, అన్ని చెప్పగలిగినవి. ఓకే, ముఖ్యంగా నాకు మాత్రం చాలా తక్కువగా చెప్తాను అంకుల్. ఆయన నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. మరి పరిశుద్ధుడు, మృత్యుంజయుడు, నా రక్షకుడు, నిత్యము నాతో ఉండే నిత్య దేవుడు, సత్యదేవుడు, సజీవుడు దేవుడు అంకుల్. ఇంకా అన్ని అంకుల్. ఇప్పుడు మీరందరూ చెప్పినట్టు అన్ని అంకుల్. అసలు వింటా అంటే కూడా ఆయన నామం ఉచ్చరించటం కూడా సరిపోవు అంకుల్. నా నాలెడ్జ్ అసలు. ప్రైజ్ ది లార్డ్ నతనేల్. థ్యాంక్ యూ జోసెఫ్. సుధీర్ చెప్పావు? చెప్పినాడు. సుధీర్ చెప్పేసినాడు. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకవేళ దయచేసి మన్నించండి. చెప్పాలనుకుంటే చెప్పండి, మిస్ అయిన వాళ్ళు. కుమారి లైన్ ఉన్నావా? అంకుల్ కల్స్పాడు మేరకి చెప్పాలా అంకుల్? కల్స్పాడు మేరీ, కుమారి ఇంకా ఉన్నారు అనుకుంటాను. చెప్పమా మేరీ. కల్స్పాడు మేరీ. నా కొరకు తన ప్రాణం పెట్టి నన్ను విమోచించిన నా రక్షకుడు, నా పరమ తండ్రి, నా ఆది అంతంలో ఉన్న దేవాతి దేవుడు, నా రక్షకుడు, నా కుటుంబ యజమాని.
ప్రైజ్ లార్డ్ మా. అంకుల్ నేను చెప్పాను అంకుల్. అమ్మా చెప్పమ్మా. సజీవుడు, ఉన్నవాడు, అనువాడు, నా ప్రాణప్రియుడు, నా రక్షకుడు, నా తండ్రి, నా గురువు, నాకు సమస్తము. హరికమ్మా, ప్రైజ్ లార్డ్ మా, ప్రైజ్ లార్డ్ మా, హరికమ్మా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అందరికి, సిస్టర్స్, బ్రదర్స్, ఎవ్రీబడి థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మిస్ అయ్యింటే దయచేసి క్షమించండి. అయితే నేను ఈ సహవాసానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చి నాకు తెలియనటువంటి ఒక బిరుదు లేదా ఒక నామము లేదా ఒక గుణము. ఎస్ అన్న. రాజు వాళ్ళు మిస్ అయిపోయినారు, వాళ్ళు యాంగ్షియస్ గా ఉన్నారు చెప్పడానికి వాళ్ళు. ఎస్ అన్న. రాజు కిరణ్ వాళ్ళు. రాజు కిరణ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ మా, చెప్పమా. యూదా గోత్రపు సింహం చెప్పలేదు, ఎవరు చెప్పలేదు ఇంతవరకు. నేను మర్చిపోయినా యాక్చువల్ గా. నా మంచి కాపరి, నా ప్రాణ స్నేహితుడు, నా నిజ స్నేహితుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు సిలువలో బలి అయిన దేవుడు, నా కొరకు మనుష్య అవతారగా జన్మించిన దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ఒకవేళ ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే దయచేసి క్షమించండి. అయితే నేను ఈ సహవాసంకి వచ్చినప్పుడు దేవుడు నాకు నేర్పించింది, అన్న కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా, నా అన్న అని, నా పెద్దన్న అని. సో అది నాకు బాగా హృదయానికి హత్తుకొని, ఆ అన్న అనేటటువంటి ఆ ప్రేమను, అన్న నుండి పొందే గొప్ప ప్రేమను నా యేసు ప్రభుల వారి దగ్గర నుండి నేను పొందుతూ దాంట్లో ఎదుగుతూ ఉన్నానని చెప్పి నేను నా వైపు నుంచి చెప్తున్నాను. అయితే దయచేసి గమనించండి, నేను అడిగిన ఈ క్వశ్చన్ కి ఒకటి కాదు, రెండు కాదు, కంటిన్యూస్ గా చెప్పుకుంటూ వస్తా ఉంటున్నారు మీరు. దాన్ని బట్టి చూస్తే నిజంగా దేవుణ్ణి మీరందరూ, మనమందరము ఎంత ప్రేమిస్తున్నామో, మన హృదయముతో ఏమని ఆయనను ఒప్పుకుంటున్నామో, ఏ విధంగా అనుభవిస్తున్నాము అనే ఆ నాణ్యత మనకందరికీ ఇప్పుడు అర్థమైంది. మరి ఎందుకు దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చినాడో నాకు తెలియదు, కానీ ఇలాగ పెట్టమని చెప్పినప్పుడు, అంటే ఆ ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు నేను ఇలాగ పెట్టాను. సో మనందరికీ ఇంటరాక్షన్ బాగుంది, ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. సో ఈ విధంగా మనము దేవుణ్ణి అనేక గుణగణాలను, ఆయన యొక్క నామములను, ఆయన పర్సనాలిటీస్ ని, ఆయన యొక్క బిరుదుల్ని మనం అనుభవిస్తూ ఉంటాం. రక్షకుడు, మంచి కాపరి, పెళ్లి కుమారుడు, జీవము, ద్రాక్షావల్లి, ఇలాగా. అయితే ఈ దినము ఒక్కసారి ఆ కొన్ని నామములు లేదా కొన్ని పర్సనాలిటీస్ లేదా కొన్ని రోల్స్, బిరుదులు, నామములు మనము కొంచెము ధ్యానించుకోకముందు ఒక చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం స్వామి. అవునయ్యా, మరి మిమ్మల్ని మేము నిజంగా అనుభవించాలంటే మరి మా కొద్దిపాటి జీవితం సరిపోదయ్యా. అన్ని గొప్ప గుణాలు, లక్షణాలు, బిరుదులు, నామములు, అన్ని రోల్స్ ప్రభా, అన్ని పర్సనాలిటీస్ ని మీరు ఎగ్జిబిట్ చేసి ప్రభా, మరి మేము పట్టలేనటువంటి ఆ గొప్ప ప్రేమను మీరు మా పట్ల కుమ్మరిస్తూ ఉంటున్నారు తండ్రి. మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయ్యా. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మేము పరలోక రాజ్యములో నిత్యము మిమ్మల్ని ఆరాధించే ఆ సమయం కొరకు ప్రభా, మరి ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలము మేము ధ్యానించే ఆ ధ్యానములో ప్రభా, పరిశుద్ధాత్మదేవ మీ మెలనైన స్వరముతో ప్రభా, మరి మా హృదయాలలో ఉన్నటువంటి ఈ ప్రతి టాపిక్ ని మీరు పదిలము చేయమని ఈ దినము కోరుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచుతున్నాము స్వామి. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు నీవు నేను అనుభవిస్తున్న కొన్ని విషయాల్ని ప్రత్యేకంగా మన హృదయంలో నుండి, మన నోటి ద్వారా మనందరము ఈరోజు ఒప్పుకున్నాం. ఆ దినములలో శిష్యుల్ని యేసు ప్రభుల వారు అడిగినప్పుడు ఆ శిష్యులు ఏమని చెప్పారో, మీరు మెస్సయ్య అని చెప్పారు, కానీ మిగిలిన చాలా మంది యూదులు చెప్పలేకపోయారు. ఒకవేళ ఈ దినాలలో మనము వేరే సహవాసము, వేరే సంఘము, తర్వాత వేరే కుటుంబాలతో మనము పోల్చుకోలేకపోయినప్పటికీ ఈ విధంగా చెప్పగలుగుతున్నామా? మన కుటుంబంలో ఏదో ఒకరు ఇద్దరు చెప్పారు, మిగిలిన వారందరూ కూడా అటువంటి అనుభవపూర్వకమైనటువంటి విషయాల్ని వాళ్ళ హృదయాల నుంచి చెప్పగలుగుతా ఉన్నారా? లేకపోతే మన కుటుంబము ఎదగాలి,
అని మనం దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి యేసు ప్రభుల వారికి వాక్యములోను త్రిత్వములోను ఆయన చేసిన పనులను బట్టి ఆయన రోల్స్, పర్సనాలిటీస్, బిరుదులు, నామాలని ఒకసారి కొన్నిసార్లు కొన్ని నేను మీ మధ్యకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఇక్కడ నేను ప్రతి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. వీలైతే మీరు నా యొక్క పీపీటీ తీసుకోండి. ఆ పీపీటీలో తీసుకొని ఒక్కొక్కటి మీరు కావాలంటే ధ్యానించుకోవచ్చు. కాబట్టి సర్వాధికారి, లోకమునకు వెలుగు, పరిశుద్ధుడు, మనుష్య కుమారుడు, ఆయన వాక్యము, జీవము, తర్వాత ఇలాగా ఆల్ఫా ఒమేగా, అందరికీ ప్రభువు, నిజమైన దేవుడు. మన నోట్ల నుంచి వచ్చిన ఈ మాటలన్నిటిని మనము గమనిస్తే విశ్వాసమునకు కర్త, జీవాహారము, విమోచకుడు, మంచి కాపరి అని ఈ గొప్ప గుణగణాలను మనము అనుభవిస్తూ ఉంటున్నాం కదా. ఆయన ప్రధాన యాజకుడు, దేవుని గొర్రెపిల్ల, ఆయన బండ, ఆయనే క్రీస్తు ప్రభుల వారు, నిజమైన ద్రాక్షావల్లి, రక్షకుడు, ఆయననే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు అని అనేక బిరుదులని, నామాలని మనము వింటూ ఉంటాం. కానీ నిజంగా వాటిల్లో ఎంత మాత్రము మనము రక్షకుడు అని చెప్తాము. నిజంగా మనల్ని ఆ యేసు ప్రభుల వారు మన పాపముల నుండి రక్షించే ఆ గొప్ప దేవాది దేవుడని మనం గ్రహిస్తూ ఆ పాపము నుండి మనం నిజంగా విముక్తి చెందుతా ఉన్నామా, లేదా తిరిగి పాపంలోనే కలిసిపోయి బ్రతుకుతూ ఉంటున్నామా? కాబట్టి ఈ నిన్న మొన్న మనం ఈస్టర్ జరుపుకున్నాం కదా, లాస్ట్ వీక్. అయితే ఆ ఈస్టర్ పునరుత్థానమైనటువంటి యేసు ప్రభుల వారు తండ్రి యొద్దకు వెళ్ళి పరలోకములో ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏమై ఉంటున్నారో, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఆయన చేసే పనులను బట్టి కానీ, ఆయన బిరుదులను కానీ, లేదా నామములను కానీ, రోల్స్ ని బట్టిని కానీ, పర్సనాలిటీస్ ని బట్టి కానీ చూస్తే ఒక 9 అంశాలను నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఈ 9 అంశాలలో నేను ఒకవేళ ప్రతి అంశము గురించి ఒక 2-3 నిమిషాలు మీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉంటున్నాను. మన ధ్యానములోనికి ఈ 9 అంశాలను దేవుడు ఈరోజు తీసుకొని వస్తా ఉంటున్నారు. ఒకవేళ ప్రతి అంశము నుండి 1 లేదా 2 స్లైడ్స్ లో కొన్ని వచనాలను చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటానేమో. కానీ ఒక్కొక్క అంశము నిజంగా మనము ఒక్కొక్క సెషన్ లేదా 2-3 సెషన్స్ లో కూడా మనము ధ్యానించుకునే అంత లోతైన వాక్యము మనకు ఉంది. మనము నిదానంగా ఎప్పుడైనా కూడా మనము చేసుకోవచ్చు. అయితే యేసు ప్రభుల వారు వధింపబడిన గొర్రెపిల్ల అని వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. ప్రకటన 5-6 వచనంలో, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితిని. గమనించండి, యెషయా 53:7 కూడా, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉంటున్నట్లు అతడు నోరు తెరవలేదు. ఎంతో హింసించినారు కదా మన యేసు ప్రభుల వారిని. అయితే శారీరకంగా హింసించినప్పుడు ఏ మాట మనమే ఒకవేళ మన ఇంట్లో చిన్న బిడ్డలు బై మిస్టేక్ మనకు ఏదైనా ఏదో తగిలితే మన శరీరానికి మనం వెంటనే కోపగించుకొని ఏదో ఒకటి అనేస్తాం. ఎంతో ప్రేమించే బిడ్డలనైనా పెద్దోళ్ళనైనా ఎవరినైనా కూడా కోపగించుకొని వెంటనే అనేస్తాం. కానీ యేసు ప్రభుల వారిని శారీరకంగా హింసించినప్పుడు ఒక్క మాట ఎత్తలేదంట. ఎందుకు అంటే కేవలము నీ కోసం, నా కోసం. ఒకవేళ ఆత్మీయంగా చూస్తే నిజంగా ఆత్మీయంగా నీవు నేను ఎవరైనా ఏమైనా ఒకవేళ ఒక మాట, అనరాని మాట ఏదైనా అంటే మన ఈగోను తీసుకొని వచ్చి వెంటనే మన కోపాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటున్నామా? లేదా ఆ యేసు ప్రభుల వారి నేచర్ని మన హృదయములో, మన జీవితములో అనుభవిస్తూ మనం కూడా కొంచెం స్లో డౌన్ అయ్యి, పాజ్ అయ్యి, మన యొక్క ఆ యొక్క ఓపికను, సహనాన్ని మనం కూడా ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెం ఆరాటపడకుండా జాగ్రత్తగా మన నోటిని మనము ఉపయోగిస్తున్నామా? చూడండి, ప్రకటన 13:8 భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో, ఆ యేసు ప్రభుల వారి జీవ గ్రంథమందు ఒకవేళ నీ పేరు, నా పేరు
ఒకవేళ ఉందా లేదా దయచేసి గమనించాలని చెప్పి మనకు దేవుడి వాక్య భాగాన్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. జీవ గ్రంథములో నుండి మన పేరును తుడిచిపెట్టకుండా చూడండి, నిర్గమాకాండం 32-33లో యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఎంత భయంకరమైన మాట కదా. జీవ గ్రంథములో నుండి ఒకవేళ మన పేరు తుడిచిపెట్టబోయబడిపోతుందేమో, మనం చేసే పాపాలను బట్టి, మనము దూరమయ్యే ఆ అసహ్యకరమైనటువంటి పాపమును బట్టి మన పేరు ఒకవేళ జీవ గ్రంథములో ఉండే పేరును మనమే దేవుని చేత మనము ఆ తుడిచిపెట్టబడేటట్లు చేసుకుంటా ఉన్నామేమో. మన యొక్క రెండు గ్రంథాలు ఉన్నట్లుగా మనము పరలోకంలో 2 గ్రంథాలు ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం కదా. ఏదంటే జీవ గ్రంథము, బుక్ ఆఫ్ లైఫ్, అట్లనే బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. రిమెంబరెన్స్ అంటే నీవు నేను రక్షణ పొందిన తర్వాత తండ్రి మహిమార్థమై, తండ్రి సాక్షార్థమై ఒకవేళ ఏవైనా మంచి పనులు చేస్తే, పరలోకపు దృక్పథములో ఉండేటువంటి దేవునికి ఇష్టమైనటువంటి కొన్ని పనులు ఏవైనా మనం చేస్తే ఆ పనులను బట్టి ఇచ్చే రివార్డ్స్ ని ఆ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో రాయబడి ఉంటదని కూడా మనం నేర్చుకుంటా ఉంటాం కదా. కాబట్టి అలాగే యేసు ప్రభుల వారు మనకు గొప్ప ప్రధాన యాజకుడు అని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అనేక నేచర్స్, అనేక క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధాన యాజకుడు, ఫోర్ రన్నర్, తర్వాత ఇంటర్సెసర్ అని ఇలాగ చాలా చాలా ఉన్నాయి కదా. దయచేసి గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక నిజంగా చాలా ప్రకటన గ్రంథము, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ పత్రికలు నిజంగా చాలా గొప్పవి. వాటిని చదవకుండా మన సైతానుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆ గ్రంథాల నుంచి, ఆ బుక్స్ నుంచి దూరంగా పెడతాడు. ఎందుకంటే ఆ బుక్స్ లో ఏమంటారు, నిగూఢమైనటువంటి గొప్ప గొప్ప సత్యాలు, గొప్ప గొప్ప ప్రత్యక్షతలు రాయబడి ఉన్నాయి. నిజంగా మనము ఆ యొక్క వాక్య భాగాన్ని చదవాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి యేసు ప్రభుల వారు మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్నారు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మనము ఆయనను ఒప్పుకునే దానిని బట్టి గట్టిగా మనం చేపట్టుదాం. ఇంతవరకు మన హృదయాల నుంచి ఏవైతే వచ్చాయో వాటిని మనము గట్టిగా చేపట్టాలని, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు. మెల్కీసెదకు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. అయితే ఆయనకు తల్లిదండ్రులు, తర్వాత ఆయన ఒక ఇల్లు, తర్వాత ఇవన్నీ ఉన్నట్లుగా అంత లిఖింపబడలేదు. కానీ ఆయన ఎంతకాలము జీవించాడో, ఏం చేశారో అంత ఎక్కువ వ్రాయబడలేదు. కానీ ఆ మెల్కీసెదకు అబ్రహాము దగ్గర ఆ 10వ వంతు తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి ఆయన అదృశ్యమైపోయారు. ఆయన లేవి కుటుంబంలో నుంచి రాలేదు, కానీ ఆయన అదృశ్యమైపోయారు. ఆయన గురించి లోతైన సత్యాలు రాయబడి ఉంటాయి, కానీ ఆయన డీటెయిల్స్, ఆయన గురించిన డీటెయిల్స్ ఎక్కడ కూడా మనము అంత క్లియర్ గా రాయబడి ఉండవు. కాబట్టి ఆ మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడుగా యేసు ప్రభుల వారు మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను అని, అటువంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అన్నటువంటి మాటల్ని హెబ్రీ 8:2లో కూడా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించినటువంటి నిజమైన గుడారము నాకు పరిచారకుడై ఉండి. దయచేసి గమనించండి, ఈ టెబర్నాకిల్ అని మనం చదువుతా ఉంటాం కదా, ఆ ప్రత్యక్షపు గుడారము గురించి మనం చదువుతా ఉంటాం కదా. ఆ ప్రత్యక్షపు గుడారము కేవలము ఒక నమూనా. పరలోకములో ఉండే నిజమైన గుడారమునకు భూమి మీద ఉండేటటువంటి ఆ ప్రత్యక్షపు గుడారము, ఆ నిబంధన మందసము అని కూడా మనం చదువుకుంటా ఉంటాం కదా, అది కేవలం ఒక నమూనా. ఆ నమూనా కానీ నిజమైన గుడారం ఎక్కడ ఉంది అని చూస్తే మనం అందరము వేచి చూసే పరలోక రాజ్యములోనికి ఎంటర్ కావాలని అనుకునేటటువంటి ఆ నిజమైన గుడారానికి యేసు ప్రభుల వారు ముందుగానే వెళ్ళారు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ యేసు ప్రభుల వారు ఈ భూమి మీదనే ఉండి, ఈ భూమి మీదనే ఉన్నటువంటి ఆ పరిశుద్ధ ఆలయమునకు ప్రధాన యాజకుడుగా ఉండి ఉంటే
ఆ నిజమైన గుడారమునకు పరిచారకుడుగా లేదా ఆ యాజకుడుగా ఉండలేడు అన్నటువంటి మాటను కూడా మనం వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ నిజమైన గుడారమునకు మనం అందరము వెళ్ళేదానికి మనకు ఎవరికి అర్హత లేదు. కానీ క్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రోక్షించిన రక్తమును బట్టి, ఆయన వెచ్చించిన ఆ జీవితమును బట్టి నీవు నేను ఒకవేళ మన హృదయంలో మనము ఒప్పుకుని, మన నోటితో ఒప్పుకుంటే, మన హృదయంలో విశ్వసించి మన నోటితో ఒప్పుకుంటే అప్పుడు మాత్రమే మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి అటువంటి గొప్ప ప్రధాన యాజకుడు యేసు ప్రభుల వారు అని చెప్పి, అట్లనే మనకంటే ముందుగా ఫోర్ రన్నర్ అంటే మనకంటే ముందుగా ఆయన ప్రవేశించారు. కాబట్టి ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనం కూడా ఆ మనుష్యేచ్ఛలను ఇష్టానుసారంగా మనము బ్రతకకుండా, పాపము జోలికి మనము పోకుండా క్రీస్తు ప్రభుల వారిని మాదిరిగా పెట్టుకొని మనము బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. గమనించండి, ఆ స్విమ్మింగ్ పూల్ ని మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఆ స్విమ్మింగ్ పూల్ ని చూసినప్పుడు ఒకవేళ నేను ఈత నేర్చుకోవాలి అంటే స్విమ్మింగ్ పూల్లో దిగి ఈత వచ్చేటటువంటి ఎవరైనా వాళ్ళు నాకు ఈత నేర్పించగలుగుతారు. దయచేసి గమనించండి, ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒకవేళ దూత వచ్చి పైన స్విమ్మింగ్ పూల్ మీద ఎగురుకుంటూ ఓకే ఇట్లా స్విమ్ చేయి అని చెప్తే నాకేమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే దూత ఎగరగలుగుతాడేమో, ఎగురుతూ ఆ స్విమ్మింగ్ పూల్ మీద ఓకే నువ్వు నీళ్ళల్లో ఇట్లా ఈత కొట్టు అంటే అది దాంట్లో ఏం అర్థం ఉండదు. కాబట్టి యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి శరీరగా వచ్చి నీ కోసం నా కోసము జీవించి 33.5 సంవత్సరాలు ఒక సాక్షాత్తు మనిషిగా నీవు నేను పడే ప్రతి శోధన, శ్రమ ప్రతిదీ కూడా ఆయన కూడా పొందినాడు. కానీ ఏ పాపము లేకుండా, ఏ పాపము చేయకుండా క్రీస్తు ప్రభుల వారు పవిత్రునిగా మన కోసము మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. ఒకవేళ మనము హిస్టరీని చూస్తే ఆదాము మొదలుకొని యేసు ప్రభుల వారి వరకు లేదా ఈ రోజు వరకు ఆదాము ఎవరికి ఫోరనర్ గా ఉన్నాడు అని చూస్తే ఆ హవ్వ లేదా తన కుమారులు ఒక ముందు, ఎందుకంటే మొట్టమొదటిగా సృష్టింపబడిన వ్యక్తి ఆదాము. నోవాహు జీవితం చూసుకుంటే నోవాహు తన కుటుంబానికి ఒక మాదిరికరంగా, ఒకవేళ ఒక తండ్రిగా ఆయన అట్లా ఉన్నాడు. అబ్రహామును చూసుకుంటే ఇస్సాకు, యాకోబు వారి కుమారులకు బట్టి వారికి కూడా ఆయన ముందుగా, అందుకే కదా మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడులని మనము చూసుకుంటా ఉంటాము. అట్లనే మోషే, ఎలైజా అయితే ఎలీషాకి ముందు చూపుగా అంటే ముందుగా, అట్లనే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభుల వారికి ముందుగా నడిచి ఆ మార్గము సరళము చేసినట్లుగా, అట్లనే యేసు ప్రభుల వారు జీవించి చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నటువంటి ఆ యేసు ప్రభుల వారు నీకు నాకు మాదిరిగా. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులుడైన పౌలు కూడా నేను క్రీస్తు పోలిన నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అంటారు. కాబట్టి తల్లిదండ్రులుగా ఒకవేళ నీవు నేను మనం ఇంట్లో మెలుగుతూ ఉంటే మన బిడ్డలు మనల్ని చూసి తండ్రిని ఆ విధంగా ఆరాధించగలుగుతున్నారా? మనల్ని బట్టి మన బిడ్డలు లేదా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనల్ని లేదా మన యొక్క విశ్వాసములోకి, దేవుడు మనల్ని నడిపించినటువంటి ఆ విశ్వాసంలోకి రాగలుగుతా ఉంటున్నారా? ఒకవేళ ఈ జడ్జిమెంట్ గురించి లేదా క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం గురించి మనము విన్నప్పుడు 3 కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఒకరేమో నొచ్చుకుంటారు, కొంతమంది ఏమో అర్థం చేసుకుంటారు, కానీ కొంతమంది అయితే పార్ట్నర్షిప్ అంటే యేసు ప్రభువుల వారితో కలిసి పనిచేసేదానికి ముందుకొస్తారు. అందుకే కదా మన సహవాసంలో ప్రతిరోజు మార్నింగ్ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభువుల వారు మనకు ఒక గొప్ప ఇంటర్సెసర్. ఆయనకు మాదిరికరంగా మనం కూడా
మన కుటుంబాల నిమిత్తం అయితేనేమి, మన పట్టణాల నిమిత్తం అయితేనేమి, మన దేశాల నిమిత్తం అయితేనేమి మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే యేసు ప్రభుల వారు మనకు ఒక పెద్ద అన్న నుండి పొందేటటువంటి ప్రేమ ఎట్లా ఉంటదంటే అది నిజంగా చాలా డిఫరెంట్ అనుభూతి ఉంటది. నాకు కూడా 2 అన్నలు ఉన్నారు. ఆ అన్నల యొక్క ప్రేమ ఎట్లా ఉంటదంటే మనందరికీ తెలుసు. ఒకవేళ చెల్లెళ్ళుగా తమ్ముళ్ళుగా ఉండేవాళ్ళు అన్నలు శారీరకమైన అన్నల దగ్గర నుంచి మరి అంత పొందుతామో లేదో కానీ పరలోకంలో ఉండేటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు అన్నగా, సహోదరుడుగా, మనల్ని తన కుటుంబంలోకి తీసుకున్నటువంటి జ్యేష్ఠుడగునటువంటి ఆ యొక్క యేసు ప్రభుల వారిని మనము గుర్తించాలని, మన సహోదరుడు ఎవరు ఆయన సహోదరులు అంటే మార్కు 3:35 ఉంది కదా, యేసు ప్రభుల తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారే నా సహోదరుడు, నా సహోదరి అని చెప్పి యేసు ప్రభుల వారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కుటుంబము, ఆ దేవుని యొక్క కుటుంబంలోనికి మనము చేర్చబడ్డదానికి యేసు ప్రభుల వారు నిన్ను నన్ను తీసుకెళ్లేదానికి ఆయన రక్తాన్ని, ఆయన జీవాన్ని, ఆయన జీవితాన్ని ధారపోశారు అని మనము కిందటి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దినాలలో చూసుకుంటా వచ్చాం. అయితే గమనించండి, 2 మౌంటైనియర్స్ అంటే ఆ కొండలు ఎక్కే వాళ్ళు ముందర ఒకరు ఎక్కుతా వెళ్తా ఉన్నారు. వారు ఎక్కినటువంటి మార్గములో ఇంకొక మౌంటైనియర్ వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఎవరెస్ట్ శిఖరం కూడా ఒకరి తర్వాత ఒకరు తాడు పట్టుకొని వెళ్తా ఉంటారు. కానీ ఇక్కడ మన యేసు ప్రభుల వారు మనకంటే ముందుగా ప్రవేశించి మనకు దారి చూపించారు. ఆ దారిలో మనం వెళ్తా ఉన్నాం. గట్టిగా పట్టుకొని ఆయనను పట్టుకొని మనము వెళ్ళాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నారు. ఆ విధంగా మనము పరలోకం చేరాలని మన సహవాసము, మన కుటుంబం అంతా కూడా ఎవరు కూడా వదిలిపెట్టకుండా, ఎవరు విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరం కూడా మనము దేవుని కుటుంబంలో చేర్చబడాలని దేవుడు కోరుకుంటూ ఈ సహవాసంలో మనకి నేర్పిస్తా ఉన్నారండి. కాబట్టి దయచేసి గమనించండి, పెద్ద అన్నగా, ఎందుకంటే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. కాబట్టి దేవుని కుటుంబంలోకి అంటే దయచేసి గమనించండి, త్రిభుజమును నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. త్రిభుజములో 3 కోణాలు ఉంటాయి కదా. ఒక కోణము దేవుడు, ఇంకో కోణము తల్లిదండ్రులు, ఇంకో కోణము బిడ్డలు. ఆ సముదాయాన్ని కలిపి మనము కుటుంబము అంటాం. నేను కూడా ఎప్పుడైనా కారులో వెళ్ళేటప్పుడు, నేను, నా భార్య, నాకు ఉండే 2 బిడ్డల్ని, మేము 4 వెళ్ళేటప్పుడు సడన్ గా వాళ్ళను టెస్ట్ చేసేకి మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాము అని అంటే వాళ్ళు వెంటనే 5 మంది ఉన్నారు అని చెప్తారు. ఎందుకంటే మేము ఉండేది 4, కానీ దేవుడు లేకుండా నా కుటుంబము కంప్లీట్ కాదండి. నా తండ్రి లేదా యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో లేకుండా నా కుటుంబము కంప్లీట్ కాదు. ఆ కుటుంబంలో దేవుడు ఉన్నారా? నీ కుటుంబంలో దేవుడు ఉన్నారా అని మరొకసారి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఇంకొక మాట నేను చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. దేవుడు కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తాడంటే అంత ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే త్రిత్వము అని మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఆ దేవాది దేవుడు కూడా, ఆ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏ విధంగా ఉన్నారో మనల్ని కుటుంబముగా తన కుటుంబంలోకి తీసుకొని మనల్ని తన ఫ్యామిలీగా ఎంత ప్రేమిస్తారంటే దయచేసి గమనించండి. దేవుడు ఏదైతే ఎక్కువ ప్రేమిస్తాడో సాతానుడు దాన్ని చాలా సీరియస్ గా టార్గెట్ చేస్తాడండి. అందుకే కదా కుటుంబాలు అల్లకల్లోలం ఎందుకు అవుతున్నాయి అంటే సాతానుడు వాడు దేవుడు ఎక్కువగా ప్రేమించే ఆ కుటుంబాన్ని ఎట్లయినా కూడా విడదీయాలని, ఎట్లయినా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని అది వాడి పన్నాగం. వాడి పన్నాగానికి మనం ఏమాత్రము తావివ్వకుండా మన కుటుంబంలో ఆ దేవాది దేవుణ్ణి ఉంచుకుంటూ, మన విశ్వాసుల కుటుంబంలో కొంతమంది అంటే విశ్వాసులు కలిగిన కుటుంబము, అలాగా విశ్వాసులు కలిగిన కొన్ని కుటుంబాలు సహవాసముగా, దాన్నే మనము సంఘము లేదా సహవాసము లేదా సమాజము అని మనం పిలుచుకుంటా ఉంటాం కదా. మన సహవాసములో, మన సమాజములో
దేవాది దేవుడు ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా? దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. నేనైతే కొన్ని సంఘాలు చూస్తూ ఉంటాను, లేదా ఈవెన్ దేవుడు నన్ను వాడుకునే ఏ మినిస్ట్రీలో అయినా కూడా, నా కుటుంబంలో అయినా కూడా, ఎక్కడైనా కూడా, అయ్యా ఒకవేళ మీరే లేకపోతే అది మినిస్ట్రీ కాదేమో, దేవుడే లేకపోతే అది ఒకవేళ సంఘముగా ఉంటదేమో, మినిస్ట్రీగా ఉంటదేమో, కానీ దాంట్లో నాణ్యత ఉండదండి, దాంట్లో ఐకమత్యం ఉండదండి. ఏ సంఘములో ఎక్కడైతే ఐకమత్యము, ఆ యూనిటీ, ఆ వన్నెస్ ఉండదో అక్కడ మేబీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా బయటకు ఉండి ఆయన గమనిస్తా ఉన్నారేమో, మనం గమనించాలండి. కాబట్టి యేసు ప్రభుల వారు మన కొరకు విజ్ఞాపనకర్తగా కూడా మనము నేర్చుకుంటా ఉంటాం కదా. ఆయన విజ్ఞాపనకర్తగా ఎందుకు అంటే ఆయన దేవాది దేవుని యొక్క కుమారుడు. మనల్ని నిజంగా అర్థం చేసుకునేటటువంటి మానవ రీతిగా ఉన్నటువంటి ఆ యేసు ప్రభుల వారు మనల్ని అర్థం చేసుకుంటారు. మన ఎందుకంటే మనము పడే ఆ యొక్క పాటలు, ఆ కష్టాలు, నష్టాలు, ఆ యొక్క బాధలు, అవన్నీ కూడా యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉండి నీతో నాతో సరి సమానంగా అనుభవించినటువంటి దేవుడు. ఆయన సాక్షాత్తు దేవుడు, సాక్షాత్తు మనిషిగా ఉన్నారు. కాబట్టి ఆ యేసు ప్రభుల వారిని మనము నిజంగా అర్థం చేసుకొని అలాగా బ్రతకాలని చెప్పి ఆయన ఇప్పుడు కూడా నిరంతరము నీ కోసం నా కోసము విజ్ఞాపనం చేస్తా ఉన్నారు. ఆయన ఎందుకు విజ్ఞాపన చేస్తా ఉన్నారు అంటే, నీవు నేను పడే ఈ శోధనల నుండి జయించాలని, ఓవర్కమింగ్ లైఫ్ రావాలని తండ్రి యొద్ద వేడుకుంటా ఉన్నాడు. ఒకవేళ వీళ్ళు పాపంలో పడిపోతున్నారేమో, తండ్రి వారిని క్షమించండి అయ్యా, ప్లీజ్ స్వామి, ప్లీజ్ తండ్రి వారిని క్షమించండి అని నీ కోసం నా కోసము పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన హృదయంలో ఉంటూ మనకు చెప్పరాని ఆ యొక్క మూలుగుల చేత అబ్బా తండ్రి అని మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తా ఉంటున్నారు. కాబట్టి మన ప్రార్థనలను కూడా యేసు ప్రభుల వారు తీసుకొని తండ్రి దగ్గర, చూడండి తండ్రి వారు నా నామములో వస్తున్నారు కదా, దయచేసి వీరిని స్వీకరించండి అని చెప్పి తండ్రి యొద్ద విన్నవించుకునేటటువంటి ఆ పరిచర్యను ఇంకా చేస్తా ఉంటున్నారు. యేసు ప్రభుల వారు యోహాను సువార్త 17:15 కూడా చెప్తారు కదా, ఇక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేసిన మాట దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను అని అంటారు. అలాగా మన కొరకు అడ్వకేట్ గా, ఉత్తరవాదిగా కూడా యేసు ప్రభుల వారు ఉంటున్నారు. నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అడ్వకేట్ అంటే ఒక లాయర్ ఏం చేస్తారంటే, మన కేసుని మనం చేసిన ఒకవేళ తప్పో ఒప్పో వాటిని ఆ జడ్జి దగ్గర, దేవాది దేవుడైనటువంటి జడ్జి దగ్గర మన కొరకు ఉత్తరవాదిగా యేసు ప్రభుల వారు ఉన్నారు. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కరే, ఎవరు అంటే ఆయనే యేసు ప్రభుల వారు. నూతన నిబంధన లేదా నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నటువంటి, ఆ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నటువంటి యేసు ప్రభుల వారిని మనము ఏ విధంగా అనుభవిస్తూ పెరుగుతూ ఉంటున్నాం. యూదా గోత్రపు సింహము అని కూడా మనం చూసుకుంటున్నాం కదా. ఆ యూదా గోత్రపు సింహము అంటే యాకోబు కుమారులలో యూదా ఒకవేళ 4వ వాడైతే కొన్ని సన్నివేశాలు ఆ యూదా గోత్రపు సింహము అనేది కూడా నిజంగా చాలా లోతుగా మనము ధ్యానం చేసుకోవచ్చు. అయితే దయచేసి గమనించండి, పాత నిబంధనలో యాకోబు కుమారుడైనటువంటి రూబేను, యూదా, యోసేపు, షిమ్యోను వారి యొక్క కుటుంబంలో నుంచి నేను 2 మాటలు మీ మధ్య తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే, ఆ యూదా అనేటటువంటి అన్న యోసేపును ఆ అన్నలు చంపేస్తా ఉంటే ఆయన ఏమంటాడంటే మన సహోదరుడగు, మన రక్త సంబంధి కదా, వద్దు చంపద్దు అని చెప్పి యూదా ఆ యోసేపును చంపనివ్వకుండా కాపాడినటువంటి ఒక సహోదరుడు. అట్లనే ఇంకొకసారి ఏమవుతుందంటే, ఆ యాకోబు దగ్గరికి మిగిలిన అన్నలందరూ వచ్చి తిరిగి యోసేపు దగ్గరికి ఈ బెన్యామీనును తీసుకొని రావాలని చెప్పి యోసేపు చెప్పినప్పుడు బెన్యామీనును తండ్రి అయిన యాకోబు పంపించాడు. రూబేను అంటాడు, కావాలంటే నా బిడ్డల్ని నేను ఇచ్చేస్తాను, చంపేస్తాను అని రూబేను అంటాడు. కానీ యూదా ఏమంటాడంటే, పూట పడతాడు, నేనున్నాను తండ్రి,
నా పూట తీసుకొని, అంటే పూచి పడతాడు, నా పూచి తీసుకొని నేనే ఉన్నాను నీకోసం, నీకు నువ్వేం భయపడద్దు, నాకు పంపించు, నాతో బెన్యామీను పంపించు అని చెప్పి ఆ యూదా పూట పడతాడు. 2 సన్నివేశాలు జరుగుతాయి చూడండి యోసేపు జీవితంలో యూదా చేసినటువంటి 2 సన్నివేశాలు. యూదా గోత్రపు సింహము అని చాలా లోతైన అంశం అండి ఇది, కానీ మనకు సమయం లేదు కాబట్టి గమనిస్తే యేసు ప్రభుల వారు కూడా ఆ యొక్క పూచి పడతా ఉన్నారు, నీ కోసం నా కోసం. నీవు నేను చేసే పాపపు పనులను బట్టి, లేదా నీవు నేను దూరమయ్యే ఆ సన్నివేశాలని బట్టి తండ్రి దగ్గర వేడుకుంటూ, దయచేసి ఈ బిడ్డను మీరు తీసుకోండి అని చెప్పి ఆ యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే నీవు నేను విశ్వసిస్తామో, ఎందుకంటే ఆయనే మన విశ్వాసానికి కర్త, ఆయనే మన విశ్వాసాన్ని కొనసాగించేటటువంటి వారుగా ఉంటున్నారు. ఆ యేసు ప్రభువును నీవు నేను ఏ విధంగా అనుభవిస్తూ ఉంటున్నాం? ఆ యేసు ప్రభుల వారే కదా రాబోయే పెండ్లి కుమారుడుగా, సంఘము ఒకవేళ పెండ్లి కుమార్తెగా సాదృశ్యంగా చెప్పబడితే ఆ యేసు ప్రభుల వారు సాక్షాత్తు నీకు నాకు సంఘానికి పెళ్లి కుమార్తెకు ఒక పెళ్లి కుమారుడుగా మన దగ్గర మనకు ఉంటా ఉన్నారు కదా. ఆ పెళ్లి కుమార్తెగా నీవు నేను ఏ విధంగా సిద్ధపరచబడతా ఉంటున్నాం? ఎప్పుడైనా కూడా ర్యాప్చర్ రావచ్చు, ఏ క్షణాలైనా కూడా మనము ఎత్తబడచ్చు, లేదా ఏ క్షణమైనా కూడా యేసు ప్రభుల వారు రావచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, పవిత్రురాలైన కన్యకను గాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మల్ని నేను సమర్పింపవాలని మిమ్మల్ని ప్రధానము చేసి తిని అని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటున్నారు కదా. కాబట్టి క్రీస్తు ప్రభుల వారు సంఘానికి ఏ విధంగా అయితే శిరస్సుగా ఉంటున్నారో, ఒక భర్తగా ఉంటున్నారో, మనము నిజంగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతూ కడుగబడుతూ క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో మనము ఎత్తబడి ఆయనతో నిత్యత్వములో ఆయనను ఆరాధించే గొప్ప బిడ్డలముగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. దయచేసి గమనించండి, మనం ఏం నేర్చుకున్నాము అని చూస్తే